ఈ యొక్క వనవృక్షములు దేవుని సన్నిధిలో ఉత్సహిస్తూ ఉన్నాయి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీవు ఫలించేటువంటి అనుభవమునకు సాదృశ్యంగా ఉన్నది. నీకు అనుభవం రావాలంటే, అంటే ఫలించేటువంటి అనుభవం, చక్కగా కాపు కాసేటువంటి జీవితం. మొదటి కీర్తనలో చెప్పబడినటువంటి ఆకువాడక కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు, ఆ జీవితం నీవు కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో సిద్ధపరిచిన ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి నిత్యము స్తుతించేటువంటి అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి జీవితం, అనగా పరిశుద్ధంగా జీవించేటువంటి అనుభవం నీకుంటే తప్పకుండా నీ జీవితంలో నీవు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. నువ్వెక్కడున్నావో అక్కడ ఉండిపోవు. దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. నీ వ్యాపారంలో తీసుకొని వస్తాడు, నీ ఉద్యోగంలో తీసుకొని వస్తాడు, నీ చదువులో తీసుకొని వస్తాడు. అన్ని విషయాలలో దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు.